మొత్తం అంతా చేర్చిస్తాను సార్. వాళ్ళంతా లోపల సార్. ఏంటి ఆనంద గారు ఉంటాయా? ఈ కేసు ఆఖరికి ఏమవుతుందో చూద్దాం. ఏంటండి చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజం చెబుతాను. అబద్ధం చెప్పను. నీ పేరు? ఆనంద్. అబద్ధం. నీ పేరు? కాదు, నా పేరు నిజంగా ఆనంద్. నేను రత్నమహల్ ఎస్టేట్ యజమానిని. లలిత నా భార్య. నాకు వివాహం కాకపోవడం మాలతో పరిచయం ఉండేది. నేను లలితను మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత మాలకు నాకు ఎటువంటి సంబంధము లేదు. లలిత నేను ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. మాకు రాణి పుట్టింది. ఆ తర్వాత ఒక సంవత్సరానికి లలిత నేను విశ్రాంతి కోసమని సమ్మర్ రిసార్ట్కి వెళ్ళాం. అక్కడ నీకు డబ్బేగా కావాల్సింది? నువ్వు ఇప్పుడు ఇవ్వగలిగింది అదొక్కటేగా. ఎంత కావాలి? 5 లక్షలు. 5 లక్షలా? సరే ఇస్తాను. ముందు నా భార్యను హాస్పిటల్లో జరిపించి ఆ తర్వాత నేనే తీసుకొచ్చి ఇస్తాను. అదిగో అలా కనిపిస్తుంది చూడు చిన్న బంగ్లా, అందులోనే ఉంటాను. వచ్చావా సరే, లేకపోతే నేనే వచ్చి